హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ ఐటమ్. చాలా రోజుల తర్వాత. అదేంటో తెలుసా? ఎండ్రకాయ. పట్టుకుంటావా మోక్షి? పట్టుకో. ఇదిగో భలే ఉంది. ఏంటిది అది? ఎండ్రకాయ. ఓకే. సో ఇదైతే 20 years తర్వాత నేను ఈరోజు తినబోతున్నాను. ఈరోజు మమ్మీ కర్రీ చేస్తుంది. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. ఇది నా ఫేవరెట్ కర్రీ, క్రాబ్స్ కర్రీ. వీడియో అంతా అయిపోయాక టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఓనే సరే ఫ్రై అవుతుంది. సో ఇవైతే బతికుండగానే తెచ్చారు మా నాన్న అయితే. ఇవి చనిపోయిన వెంటనే ఫ్రెష్గా వండుకోవాలి. ఒకవేళ కనుక కొంచెం లేట్ అయినా లోపల ఉన్న ఈ గుజ్జంతా పోతుంది. సో ఫ్రిడ్జ్లో అయితే డీప్లో ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇవైతే చాలా ఫ్రెష్, ఇప్పుడే చనిపోయినాయి. సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు క్రాబ్స్ వేసేద్దాం. సాల్ట్, టర్మరిక్, కారం ఈ 3 వేసుకోవాలి. అవి బాగా మగ్గాక టొమాటో వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత టొమాటోస్ వేయాలి. ఇక్కడ ఒక 2 to 3 టొమాటోస్ తీసుకున్నాము. ఇవైతే బాగా మగ్గాలి. మనకు అసలు టొమాటోస్ కనపడకూడదు. టొమాటో ప్యూరీ లాగా అయిపోవాలన్నమాట. కర్రీ అయితే అసలు స్పూన్ పెట్టకూడదు. గరిట ఇలా పైకి రెస్ట్ సేమ్ ఫిష్ కర్రీ లాగా అనమాట. టొమాటోస్ మధ్యలోకి మనం అయితే పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ఇదనమాట ఆ పేస్ట్. ఈ పేస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్. సో కొంచెం వాటర్ పోసుకోవాలి మగ్గడానికి. తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలన్నమాట కొంచెం సేపు అయిన తర్వాత. సో యమ్మీ టేస్టీ క్రాబ్స్ కర్రీ అయితే అయిపోయింది. ఇది కొంచెం పులుసుగా ఉంటే బాగుంటుంది. ఈ గుర్లా కంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. చూసారా క్రాబ్? తిందామండి. సూపర్ ఉంది. ఉప్పు కారం బాగా పట్టింది. చాలా మంది తెలియక దానిలో గ్రేవీ ఇలా తీసుకొని తింటారు. అసలు అలా తినకూడదు. ఇలానే కొరికి తినాలి. సూపర్ ఉంది. వేదా బాగుందా? సూపరా? ఎలా ఉంది? సూపర్. ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చుకోండి. అలాగనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.